సుగాలి ప్రీతి తల్లి అనవసరమైన వివాదాల్లోకి ఎంటర్ అయింది. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం వరకు తప్పులేదు. నా బిడ్డని విషయంలో పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ మొన్న చెప్పిన సమాధానం కూడా బాధ్యతాయుతంగా లేదు. అప్పుడున్న సాక్ష్యాలు తారుమారు చేశారు వైసీపీ టైంలోనే. వైసీపీ టైం కాదు, అది 2017లోనే జరిగిపోయింది. తెలుగుదేశం హయాంలోనే డీఎన్ఏలు కూడా తారుమారు చేశారనే ఆవిడ చేసిన కంప్లెయింట్. ఆ రోజున అట్లా డీఎన్ఏ ఎట్లా తారుమారు చేస్తారమ్మా? సాధ్యం కాదు కదా అని చెప్పొచ్చు. కానీ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ ఆమెను సమర్థిస్తూ జగన్‌ని విమర్శించడానికి వాడుకున్నారు 2019 తర్వాత. 19లో గెలిచిన తర్వాత జగన్ అదేదో జగన్ చేశాడన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ విషయంలో తప్పు పట్టడంలో తప్పు లేదు. ఎలక్షన్స్ అప్పుడు కూడా సుగాలి ప్రీతి పేరు వాడుకున్నారు కాబట్టి ఆ విషయంలో ప్రశ్నించడంలో తప్పు లేదు. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలో కూడా బాధ్యతాయుత తత్వం లేదు. ఏది మేము ఇట్లా చేసామంటే. కాబట్టి అంతవరకు కరెక్టే. కాకపోతే ఇప్పుడు దాని మీద గన్నవరంలో పోలీస్ కేసు పెట్టిందట. అది చెల్లదు, సావదు. ప్రచారం తప్పించి ఏం లేదు. రెండోది వచ్చేటప్పటికి రావణ్ విషయంలో ఈమె సమర్థిస్తోంది. రావణ్‌కి మీదన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా, ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని. ఈమె కేసు కాదు, అతను మాట్లాడింది ఉగ్రవాద కేసులకిను, నక్సలైట్ల కేసులకి. ఎందుకు ఈమె వెనకేసుకొస్తోంది? తద్వారా సుగాలి ప్రీతి మీదన ఒక నెగిటివ్ క్రియేషన్‌కి ఉపయోగపడుతుంది. ఇది రాజకీయం కోసం ఆమె వాడబడుతోంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. తన కూతురి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేటటువంటి మనిషిగా భవిష్యత్తులో ముద్ర పడకుండా ఉండాలంటే ఇట్లాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తన కుమార్తె అంశం వరకు ప్రస్తావిస్తున్నట్టే గౌరవం ఉంటుంది.